లయన్స్ క్లబ్లో త్యాగమూర్తులే ఉంటారు, తీసుకునేవాళ్ళు ఉండరు, అంతా ఇచ్చేవాళ్ళే ఉంటారు. ఏ రూపంగా సంపాదించినా వాళ్ళు ఇచ్చేటువంటి ఒక మంచి సంస్థ సాధనం ఆ లయన్స్ క్లబ్. వారు లయన్స్ క్లబ్ మెంబర్ అయినందుకు నేను వారిని అభినందిస్తూ వారి కార్యక్రమం పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా చివరగా మా వేదిక మీద ఇప్పుడున్నటువంటి మిత్రులు డాక్టర్ హత్య చేసినా, దొంగతనం చేసినా, ఇంకే అపచారం చేసినా ఒక ప్రాయశ్చిత్తము, ఒక నిష్కృతి ఉందన్నారు. దానికి ఏదో సిద్ధాంతం చెప్పినారు. కానీ ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళను మర్చిపోవడం అన్నది అది దానికి ప్రాయశ్చిత్తం లేనటువంటి ఒక నేర దోషం అన్నారు. అందుకే నిష్కృతి విహిత సద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అన్నారు. కృతజ్ఞునికి నిష్కృతి లేదు. అందువల్ల నేను వారు వద్దన్నా నేను వారికి థ్యాంక్స్ చెప్పాలి. కారణం ఏంటంటే నేను 1970లో హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతిలో 10 ఏళ్ళు పనిచేశాను. రాత్రి మగళ్ళు పనిచేసాము. అందరికీ ఎరుగుదురు. మన కేసీఆర్ గారు కూడా యువభారతి మందార మకరందాలు, తర్వాత కవి ఏది వాగ్భూషణం గ్రంథాలు చదివి నేను బాగా ఉపన్యాసం చేసి నేను ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నానని సభలలో ప్రకటించినారు. అటువంటి సంస్థలో మేము రాత్రి మగళ్ళు సేవ చేసినాం. కార్యకర్తగా, కావ్యకర్తగా, సంపాదకునిగా రకరకాల సేవలు చేసినాం. ముందు వెనుక లేదు. వచ్చిన వాళ్లకు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి కుర్చీలు తీసి వాళ్ళ పూలమాలలు వేసి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చినటువంటి ఘట్టాలు మాకు తెలుసు కార్యకర్తగా. అటువంటి యోగా సంస్థ తర్వాత మళ్ళీ జంట నగరాల్లో రసమై రాము సంస్థ ఒకటి. ఆ అంశం చెప్పడానికి చెప్తున్నా. యువభారతి పట్ల మహనీయమైనటువంటి గౌరవం కలిగిన వారు రవికే రామ్ గారు. నేను తర్వాత మళ్ళీ యువభారతే కానీ అందరూ వృద్ధులైపోయినారు. ఒక్కటి విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. నందిని సిద్ధారెడ్డి గారు అకాడమీ అధ్యక్షులు. మన తెలుగుదేశంలో సాహిత్య భాష ప్రచారం కోసం కష్టపడినటువంటి గొప్ప సంస్థలలో యువభారతి ఒకటి. 170 పుస్తకాలు ప్రచురించింది. అఖిలాంధ్ర దేశంలో ఉన్నటువంటి మహాపండితులు, ఉపన్యాసకులందరూ వచ్చి ఆ వేదిక మీద ప్రసంగం చేసినారు. గొప్ప వాళ్ళు. అందులో ఏ పుస్తకం చదివినా విజ్ఞానమూర్తులు అవుతారు అందరూ. అటువంటి సంస్థకి ఏదైనా అవకాశం మంచిది. ఏదైనా వాళ్ళకి ఆర్థిక సహకారం అంటే నేను వ్యక్తుల కోసం కాదు, ఆ సంస్థ పునర్జింపజేయడానికి చేస్తే బాగుంటుంది. అట్లా చాలా సంస్థలు ఉన్నాయి. సంస్థలను మనం ప్రోత్సహిస్తే ప్రభుత్వానికి, సంస్థలకు చాలా మేలు కలుగుతుంది మన ద్వారా. అట్లాగా ఈ దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నా. ఎంకే రాము ఆయన ఎంత గొప్పవాడంటే, నేను గొప్పవాడని మీరు బహుశా నాకు సన్మానం చేసిన గొప్పవాడు అనుకుంటున్నారా? లేదండి, నాకంటే మించిన గొప్ప వాళ్ళను ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, నారాయణ రెడ్డి గారి భార్య సుశీల పేరు మీద ఆయన ఒక స్మారక అవార్డు సృష్టించి ఇప్పటిదాకా ఆయన సన్మానం చేస్తున్నాడు ప్రతి సంవత్సరం. ఎవరు చేస్తారని మర్చిపోతారు. సాలూరు రాజేశ్వరరావు పోయినా, ఆయన కుమారులు ఉన్నా వాళ్ళకంటే ముందు ఆయన సంగీత పనులను పిలిచి ప్రతి సంవత్సరం ఆయన బహుమానాలు ఇస్తున్నాడు. ఆయన జవహర్లాల్ బాల్ భవన్ డైరెక్టర్గా ఉండి చిన్నపిల్లలకు లలిత కళలు అభ్యాసం చేసి వాళ్లకు ఇప్పుడు కూడా బాలశ్రీ, రత్నశ్రీ అవార్డులు ఇచ్చి సొంత ఖర్చుతో త్యాగరాయగాల సభలు పెద్దలందరూ ఎరుగుదురు ఈ విషయాన్ని. అటువంటి చేస్తున్నాడు. ఎందుకు ఈ అంశం చెప్తున్నంటే లలిత కళల పట్ల కానీ, ఆయన ప్రతిభావంతుల పట్ల కానీ, ఎవరైనా సాహిత్యం కోసం కృషి చేసేటువంటి త్యాగమూర్తుల, ఉదారమూర్తుల గురించి ఆయన కష్టపడని అంశం లేదు. చాలా తక్కువ ఉంటారు రాములు లాంటి వారు. ఆయన పెద్దగా అహంకారం అంటూ ఏం లేదు. కానీ సభా నిర్వహణలో భగవంతుడు ఆయనకు ఆ శక్తి ఇచ్చారు. రమణ గారు ఎరుగుదురు ఆయన శక్తిని. అందుకు మహాసభలు జరిపినారు ఆయన సభలలో ఎన్టీ రామారావు వచ్చి ఎదురుగా కూర్చున్నారు. ఆహ్వానంలో ముఖ్యమంత్రి గారే ఆహ్వానం లేకున్నా కూర్చున్నారు. ఎందుకంటే రాము ఒక క్రమశిక్షణ కలిగిన మంచి సాహిత్య ప్రయోజనం కలిగినటువంటి మహామూర్తి ఆయనకు నేను ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అయినా సభా మర్యాద ప్రకారం, సంప్రదాయం ప్రకారం మనం ఎంతైనా చక్కెర తీయగా ఉందంటాం. అంతేనా చక్కెర తీయగా ఉన్నది? చక్కెర మొత్తం సమస్తాన్ని నడిపిస్తున్నది. ఉప్పు సమస్తాన్ని నడిపిస్తున్నది. ఉప్పగా ఉంటుంది అంటున్నా. అంతే. దానివల్ల మన కృతజ్ఞత తీరుతుందా? పువ్వు అంటాం. పువ్వు యొక్క గొప్పతనం మనం కావ్యాన్ని రాయొచ్చు. అయినా గంపెడి పువ్వులు కొంటాం కానీ ఒక పువ్వు మనం పూజించలేం. ఎందుకు ఈ అంశం చెప్తుంటే కళాహృదయానికి విలువలు లేవు. ఇప్పుడు మనం ఏదో 100 ఏదో సన్మానం చేసినాం కానీ వాళ్ళ చేసిన కృషికి మనం ఏం సన్మానం? కేవలం సంకేతం మాత్రమే. అయ్యా నేను ఇట్లా సన్మానం చేయదలుచుకున్నంటే గొప్ప వాళ్ళందరూ వచ్చి సన్మానం స్వీకరించినారు. అందువల్ల ఈ అవకాశం నాకు ఇచ్చింది. నేను చెప్పాను రాము గారితో, నాకు చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళని సన్మానం చేసుకునే అవకాశం ఇవ్వాలి అంటే ఆయన ఆహ్వానంలో విస్తారంగా అందరి పేర్లు రాసి ఒక 10 రోజులు రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. వారికి నేను హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఇంకా ఇప్పటికి సమయం అయిపోయింది, 9:39 అది చూపిస్తున్నది. దయచేసి నన్ను మన్నించాలి. మీ అందరికీ హృదయపూర్వకంగా, నిజానికి ఇక్కడి నుంచి సింగపూర్ టౌన్షిప్ నుంచి వచ్చారు, మెదక్ నుంచి వచ్చారు, చాలా దూర ప్రదేశాల నుంచి, జిల్లా నుంచి వచ్చినారు. వాళ్ళందరికీ నేను పాదాభివందనం చేస్తూ నా ధన్యవాదాలు ప్రకటిస్తున్నాను. దయచేసి ఇక్కడ పక్కనే భోజనాలు ఏర్పాటు చేసినాయి, మీరు హాయిగా ఉన్నంతలో స్వీకరించి మమ్మల్ని తృప్తులను చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఈ పెద్ద సభ జరిపినటువంటి రమణాచారి గారికి మళ్ళొకసారి ఆశీస్సుమాలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నా. చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆనందోత్సవంలో భాగంగా పాల్గొన్న మీ అందరికీ నమోవక్కలు తెలుపుకుంటున్నాం. దయచేసి విందును ఆరగించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ రమణాచారి గారి తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ సిద్ధారెడ్డి గారికి సత్కారాన్ని అందజేస్తున్నారు రాము గారు. విజయ్ కుమార్ గారు ఈనాటి ప్రత్యేక అతిథులు. లయన్ శ్రీ విజయ్ కుమార్ గారికి సత్కారం. ఈ కార్యక్రమాన్ని రాగరంజితం చేసి ఎంతో అద్భుతమైన జ్ఞాపకంగా మనకు మిగుల్చుకునేందుకు అవకాశాన్ని అందించారు తిరుమల శ్రీనివాసాచారి గారు. సమాజానికి అనుభూతితో పాటు మంచి నీతిని కూడా అందించేవారే సాహితీవేత్తలు అన్నారు ఆయన. అలాంటి ఉత్తమ సాహితీవేత్త కోసం నిర్వహించిన 80 ఏళ్ల ఉత్సవం నిజంగా అందరికీ మంచి జ్ఞాపకం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా అలాగే ప్రధాన అతిథులుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనసార రసమై పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ రసగ్రహీణ పారిషదులు మీ అందరికీ వందనాలు సమర్పించుకుంటూ సెలవు. శేషన్న ఇద్దుడు